హాయ్, టుడేస్ టాపిక్ ఈస్ కండిషనల్స్. మన ఇంగ్లీష్ గ్రామర్లో అన్నిటికన్నా కష్టమైన టాపిక్స్లో ఒకటి కండిషన్స్. జనరల్గా కండిషన్ అనేది అర్థం చేసుకోవడానికన్నా అర్థం చేసుకున్న తర్వాత ఈ కండిషనల్స్లో కన్ఫ్యూజ్ కావడమే ఎక్కువ. ఈరోజు మనము కండిషనల్ అంటే ఏంటి, దాని డిఫరెంట్ టైప్స్ ఏంటి, ఒక్కొక్క కండిషనల్ విత్ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేద్దాం. మొదట కండిషనల్ పేర్లు ఏంటో చూద్దాం. ఇది చెప్పడానికంటే ముందు ఈ కండిషనల్స్ని జనరల్గా మనము ఇఫ్ క్లాజ్ అని కూడా అంటాం. ఇఫ్ క్లాజ్ అని కూడా అంటాం. ప్రతి ఒక్కటి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ కండిషనల్స్ ఎన్ని, వాటి పేర్లు ఏంటో చూద్దాం అంతే. కండిషనల్స్ 4 టైప్స్. కొన్ని గ్రామర్ బుక్స్లో కనుక మనం చూస్తే కండిషనల్స్ 3 టైప్స్ అని అంటారు, కానీ కండిషనల్స్ 4 టైప్స్. ఫస్ట్ వన్ టైప్ 0. టైప్ 0 కండిషనల్ అంటే యూనివర్సల్ ట్రూత్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తుంది. అంటే ప్రకృతికి సంబంధించిన నిజాలు మరియు సైన్స్కి సంబంధించిన వాస్తవాల గురించి మాట్లాడటానికి మాత్రమే టైప్ 0 కండిషనల్ మనం వాడతాం. సెకండ్ కండిషన్ అంటే టైప్ 1. టైప్ 1 ఇది పాసిబుల్ కండిషన్. ఏదైతే జరిగే సాధ్యత లేదా ఏ విషయం అయితే జరిగే సాధ్యత ఎక్కువ ఉంటుందో దాన్ని మనం పాసిబుల్ కండిషనల్ అని చెప్పి అంటాం. టైప్ 2 కండిషనల్ అంటే ఇంప్రాబబుల్ కండిషనల్. ఇంపాసిబుల్ కాదు. ఇంప్రాబబుల్ కండిషన్ అంటే ఏంటి, ఇక్కడ ఇది జరిగే సాధ్యత లేదా పాసిబిలిటీ అనేది చాలా తక్కువ, మొత్తానికే జరగదని కాదు, జరిగే పాసిబిలిటీ చాలా తక్కువ ఉన్న దాన్ని మనము ఇంప్రాబబుల్ కండిషనల్ అని అంటాం. టైప్ 3 కండిషనల్ ఇంపాసిబుల్ కండిషనల్. ఇంపాసిబుల్ కండిషనల్ అంటే ఏంటి, జరగదు. ఏదైతే ఆల్రెడీ జరిగిపోయిందో తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళి ఏదైతే మనం మార్చలేమో దాన్ని మనం ఇంపాసిబుల్ కండిషనల్ అంటాం. ఇప్పుడు మనము ప్రతి కండిషనల్ దాని ఫార్ములా ఏదన్నా ఉందా, ఉంటే ఏంటి, ఆ ఫార్ములా ప్రకారము ఆ కండిషనల్ ఎలా రాయాలి, ప్లస్ అతి ముఖ్యంగా ఈ కండిషనల్ ఎలా వాడాలి, ప్రతిదానికి డిఫరెన్స్ ఏంటి అనేది విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ కండిషనల్స్ గురించి మాట్లాడడానికంటే ముందు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్, అసలు కండిషనల్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ నేను చెప్పిన కండిషనల్ అన్నది ఇఫ్ క్లాజ్. కండిషనల్ అంటే ఇఫ్ క్లాజ్ మోస్ట్లీ. ఒక్కసారి ఈ వాక్యం చూడండి. ఇఫ్ యూ కమ్ లేట్ టు స్కూల్ ద టీచర్ విల్ పనిష్ యూ. ఈ మొత్తం వాక్యంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి లేదా ఎన్ని మీనింగ్స్ ఉన్నాయి చూడండి. ఇఫ్ యూ కమ్ లేట్ టు స్కూల్, నువ్వు స్కూల్కి లేట్గా కనుక వస్తే ద టీచర్ విల్ పనిష్ యూ. టీచర్ నిన్ను తప్పకుండా పనిష్ చేస్తాడు. నువ్వు స్కూల్కి లేట్గా కనుక వస్తే టీచర్ నిన్ను తప్పకుండా పనిష్ చేస్తాడు. ఇక్కడ ఎన్ని పనులు ఉన్నాయి, 2. స్కూల్కి లేట్ రావడం, టీచర్ పనిష్ చేయడం. స్కూల్కి లేట్ రావడం, టీచర్ పనిష్ చేయడం. టీచర్ పనిష్ చేయాలా అనంటే కండిషన్ ఏంటి, స్కూల్కి లేట్ రావడం. ఇది ఆ కండిషన్. కాబట్టి దీన్ని మనము కండిషనల్ అంటే కండిషనల్ వాక్యాలలో డెఫినెట్గా ఒక కండిషన్ అనేది ఉంటుంది. ఏ వాక్య భాగంలో అయితే యాక్చువల్గా చెప్పాలంటే దాన్ని మనం క్లాజ్ అనాలి. మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా చెప్తున్నా, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ క్లాజ్ విల్ గో విత్ పార్ట్. క్లాజ్కి సపరేట్ వీడియో నేను చేస్తాం. ఏ భాగంలో అయితే కండిషన్ అన్నది ఉంటుందో ఆ భాగంలో మనకి ఇఫ్ అనేది కనబడుతుంది. ఏ భాగం అయితే డిపెండెంట్ క్లాజ్ అనమాట. ఏ భాగంలోనైతే మనకి కండిషన్ అన్నది కనబడుతుందో ఆ భాగంలో మనకి ఇఫ్ అన్నది ఉపయోగించబడుతుంది లేదా ఇఫ్ అన్నది కనబడుతుంది. కండిషన్ చూడండి. ఇఫ్ యూ కమ్ లేట్ టు స్కూల్, నువ్వు స్కూల్కి లేట్గా కనుక వస్తే, ఒకవేళ నువ్వు స్కూల్కి లేట్గా కనుక వస్తే టీచర్ నిన్ను పనిష్ చేస్తాడు. 2 పనులు, స్కూల్కి లేట్గా రావడం, టీచర్ పనిష్ చేయడం. టీచర్ పనిష్ చేయాలంటే కండిషన్ ఏంటి, నువ్వు స్కూల్కి లేట్గా రావు. అంటే ఈ ఇఫ్ని తెలుగులో కనుక మనం ట్రాన్స్లేట్ చేస్తే దాని అర్థం ఒకవేళ అని వస్తుంది. ఒకవేళ అని వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇంట్లో ఒక చిన్న బాగున్నాడు. ఎంత చెప్పినా సరే ఇంటి బయటికి వెళ్ళి ఆడుతున్నాడు. ఇంటి బయట వెహికల్స్ వస్తున్నాయి. చెప్పి మీకు విసుగొచ్చింది. అప్పుడు మీరు వార్నింగ్ ఇస్తారు. ఏమని వార్నింగ్ ఇస్తారు, ఒకవేళ నువ్వు గనక బయటికి వెళ్తే నీకు దెబ్బలు పడతాయి. దెబ్బలు ఎప్పుడు పడతాయి, నువ్వు కనుక బయటికి వెళ్తే, ఒకవేళ నువ్వు బయటికి వెళ్తే. ఇక్కడ ఈ కండిషన్ ఒకవేళ అబ్బాయి బయటికి వెళ్తే దాని పర్యవసానం ఏంటి, ఆ అబ్బాయికి దెబ్బలు పడడం. దాట్ ఈస్ ద కండిషన్. ఇప్పుడు మనము
ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కండిషనర్లో తప్పకుండా కండిషనర్ ఉన్న వాక్యం లోపల 2 అర్థాలు ఉంటాయి లేదా 2 భాగాలు ఉంటాయి. 2 భాగాలకి సపరేట్ అర్థాలు ఉంటాయి. ఆ 2 భాగాలలో ఒక భాగం కంపల్సరీగా కండిషన్ ఉంటుంది. రెండవది ఆ కండిషన్ పైన ఆధారపడ్డ దాని రిజల్ట్ లేదా పర్యవసానం ఉంటుంది. ఇప్పుడు ప్రతి కండిషన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనము టైప్ 0 కండిషన్ గురించి మాట్లాడదాం. టైప్ 0 కండిషన్ అన్నది యూనివర్సల్ ట్రూత్ మరియు సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పడానికి మాట్లాడతాం. యూనివర్సల్ ట్రూత్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. యూనివర్సల్ ట్రూత్ అంటే ఏంటి? ప్రకృతికి సంబంధించిన నిజం. సైంటిఫిక్ ఫ్యాక్ట్ అంటే ఏంటి? సైన్స్కి సంబంధించిన నిజం. ఫర్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడైనా ఏ దేశంలో అయినా సన్ అనేది ఈస్ట్లోనే రైజ్ అవుతుంది. ఇదేంటి? సైన్స్ అండ్ యూనివర్స్కి సంబంధించిన నిజం. లీవ్స్ ఆర్ గ్రీన్, ఇది ప్రకృతికి సంబంధించిన నిజం. ద స్కై ఈజ్ బ్లూ, ఇది కూడా ప్రకృతికి సంబంధించిన నిజం. ఇలాంటి నిజాల గురించి చెప్పడానికి మనము టైప్ 0 కండిషనల్ కనుక ఉంటే టైప్ 0 కండిషనల్ అన్నది వాడతాం. దీని ఫార్ములా ఏంటి? చాలా సింపుల్. లుక్ అట్ దిస్ ఫార్ములా. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇన్ ద సెంటెన్స్ విత్ ఇఫ్ క్లాజ్, definitely there will be 2 parts or 2 clauses. The clause which has if will have the condition in it. If plus simple present. ఈ if clause ఏదైతే ఉందో దాంట్లో verb అన్నది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఈజీగా అర్థమైంది. ఇఫ్ క్లాజ్ ఏదైతే ఉందో దాంట్లో verb అన్నది అంటే క్రియ అన్నది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. దాని రిజల్ట్ నెక్స్ట్ భాగం అన్నది ఈ కండిషన్ పైన ఆధారపడ్డ రిజల్ట్ ఏదైతే ఉందో ఆ వాక్యంలో సెకండ్ భాగం ఏదైతే ఉందో అది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. దేంట్లో? టైప్ 0లో మాత్రమే. టైప్ 0లో ఇఫ్ క్లాజ్లో ఉన్న వర్బ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. దాని తర్వాత భాగం, దాని పర్యవసానం, దాని కాన్సిక్వెన్స్ ఉన్న భాగంలో కూడా వర్బ్ అన్నది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది. ఎగ్జాంపుల్తో మీకు క్లియర్గా అర్థమైంది. ఒకసారి ఇక్కడ చూడండి. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. నువ్వు కనుక ఐస్ని వేడి చేస్తే అది కరిగిపోతుంది. అది యూనివర్సల్ ట్రూత్ కాదా? యూనివర్సల్. సైంటిఫిక్ ఫ్యాక్ట్ కాదా? సైంటిఫిక్ ఫ్యాక్ట్. ఇక్కడ కాదు, ఏ దేశంలో చేసినా ఐస్ కనుక వేడి చేస్తే ఎవరు చేసినా సరే అది మెల్ట్ అవుతుంది. ఒకసారి ఫార్ములా ప్రకారం చూద్దాం. ఇఫ్ ఉంది, సింపుల్ ప్రెజెంట్. ఇక్కడ చూడండి, హీట్, హీటెడ్, హీటింగ్, హీట్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ భాగమే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇట్ మేక్స్ సబ్జెక్ట్ ప్లస్ V5 సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. అంటే 2 భాగాలలో కూడా వర్బ్ అన్నది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది. 2 భాగాలలో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది. ఇఫ్ యూ ఈట్ ఐస్ ఇట్ మెల్ట్స్. చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇక్కడ ఇఫ్ యూ ఈట్ ఐస్ ఇట్ విల్ మెల్ట్ అని రాస్తాం. మీనింగ్ ప్రకారంగా మనకు కరెక్ట్ అనిపిస్తుంది. బట్ హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ యూనివర్సల్ ట్రూత్, నాట్ సంథింగ్ దట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్, డెఫినెట్లీ పాసిబుల్, but this one will come into the category of universal truth. So we have to categorize it in type 0 conditional. అది type 0 conditional కాబట్టి it will melt అని కనుక మనం రాస్తే అది తప్పు అవుతుంది. If simple present, నెక్స్ట్ భాగంలో సబ్జెక్ట్ ఉంది, సింపుల్ ప్రెజెంట్. ఇఫ్ యూ ఈట్ ఐస్ ఇట్ మెల్ట్స్. రెండవ ఎగ్జాంపుల్, ఇఫ్ వీ బాయిల్ వాటర్ ఇట్ ఎవాపరేట్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ భాగం, సెకండ్ భాగం, డిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్. ఇఫ్ వీ బాయిల్ వాటర్ ఇట్ ఎవాపరేట్స్. ఇట్ అంటే ఏంటి? ఇక్కడ వాటర్, అది ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అంటే అర్థం ఏంటి? ఆవిరైపోతుంది. ఆవిరి కావాలి అని అంటే కండిషన్ ఏంటి? దాన్ని బాయిల్ చేయడం. ఇక్కడే కాదు, ఎక్కడ బాయిల్ చేసిన వాటర్ని 100 degrees Celsius తర్వాత అది ఎవాపరేట్ అయిపోతుంది. కాబట్టి అది యూనివర్సల్ టు సైంటిఫిక్ ఫ్యాక్ట్. సో ఇట్ ఈస్ టైప్ 0. స్ట్రక్చర్ చూడండి. ఇఫ్, నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ బాయిల్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందా? ఎస్. నెక్స్ట్ భాగం చూడండి, రిజల్ట్ భాగం ఎవాపరేట్స్. ఎవాపరేట్, ఎవాపరేటెడ్, ఎవాపరేటెడ్, ఎవాపరేటింగ్, ఎవాపరేట్స్. V5 సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ బాయిల్ V1 ఫార్మ్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎవాపరేట్స్ V5. కాబట్టి ఇది టైప్ 0 కండిషన్లో వస్తుంది. ఇక్కడ కూడా తప్పు చేయొద్దు.
ఇఫ్ వీ బాయిల్ వాటర్ ఇట్ విల్ ఎవాపరేట్. మీనింగ్ పరంగా కరెక్టే, బట్ గ్రామాటికలీ యాజ్ ఫర్ as the rule goes, it should be classified as a type 0 conditional and it will take simple present tense, not simple future tense. It will evaporate అనేది తప్పు అవుతుంది. థర్డ్ వన్, ఇఫ్ వీ ఓవర్కుక్ ఫిష్ ఇట్ లూజెస్ ఇట్స్ టేస్ట్. ఇఫ్ వీ ఓవర్కుక్ ఫిష్ ఇట్ లూజెస్ ఇట్స్ టేస్ట్. మీరు అనొచ్చు కొన్ని ఫిష్లు ఎక్కువగా ఉండితేనే, నాకు కూడా కుకింగ్లో అంత అనుభవం లేదు, జస్ట్ చెప్తున్నా. ఇది కూడా ఇఫ్ వీ ఓవర్కుక్ ఫిష్ ఇట్ లూజెస్ ఇట్స్ టేస్ట్. జనరల్గా కనుక ఫిష్ని బాగా ఎక్కువగా కనుక కుక్ చేస్తే దాని టేస్ట్ పోతుంది, ఎందుకంటే దాని ముక్క అనేది కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతుంది దాని. కాబట్టి జనరలైజ్ చేసినాను కాబట్టి that will become a universal truth. ఇక్కడ చూడండి, ఇఫ్ వీ ఓవర్ కుక్ ఫిష్ ఇట్ లూజెస్ ఇట్స్ టేస్ట్. ఇక్కడ వర్బ్ ఏంటి? ఇఫ్ ఆల్రెడీ ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎక్కడ ఉంది? ఓవర్ కుక్. ఓవర్ కుక్ V1 సబ్జెక్ట్ ప్లస్ V1 సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ ద రిజల్ట్ ఏంటి? దాని టేస్ట్ పోవడం. ఇట్ లూజెస్ ఇట్స్ టేస్ట్. వర్బ్ ఏంటి ఇక్కడ? లూజెస్. V5 సబ్జెక్ట్ ప్లస్ V5. కాబట్టి ఇవన్నీ కూడా, ఇది సైన్స్కి సంబంధించిన నిజం, ప్రకృతికి సంబంధించిన నిజం కూడా. ఇది కూడా ప్రకృతికి సైన్స్కి సంబంధించిన నిజం. ఇది యూనివర్సల్ ట్రూత్, ప్రకృతికి సంబంధించిన నిజం. కాబట్టి మనం టైప్ 0 కండిషనర్ అంటున్నాం. ప్రతి కండిషనర్లో 2 భాగాలు ఉంటాయి. మొదటిది కండిషన్, రెండవది దాని రిజల్ట్. కండిషన్ ఉన్న భాగంలో మనకి ఇఫ్ కనబడుతుంది. యూనివర్సల్ ట్రూత్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ కనుక ఉంటే, ప్రకృతికి సంబంధించిన నిజము మరియు సైన్స్కి సంబంధించిన వాస్తవం కనుక ఉంటే, దాట్ విల్ బి టైప్ 0 కండిషనల్. ఇక్కడ చేసే అతిపెద్ద తప్పు, రిజల్ట్ సెక్షన్లో మనము విల్ వాడటం, సింపుల్ ఫ్యూచర్ వాడటం. ఇట్ విల్ మెల్ట్, తప్పు. ఇట్ మెల్ట్స్, కరెక్ట్. ఇట్ విల్ ఎవాపరేట్, తప్పు. ఇట్ ఎవాపరేట్స్, కరెక్ట్. ఇట్ విల్ లూజ్, తప్పు. ఇట్ లూజెస్, కరెక్ట్. ఇప్పుడు మనము టైప్ 1 కండిషన్ గురించి మాట్లాడుకుందాం. దట్ ఈస్ నథింగ్ బట్ పాసిబుల్ కండిషన్. పాసిబుల్ అంటే ఏంటి? ఏదైతే జరిగే సాధ్యత ఉందో, ఏదైతే 99% లేదా 100% జరిగే ఛాన్స్ ఉందో దాన్ని మనం పాసిబుల్ కండిషన్ అని చెప్పి అంటారు. దీని ఫార్ములా ఏంటి? ఇఫ్ క్లాస్. దీంట్లో కూడా కంపల్సరీగా 2 భాగాలు ఉంటాయి. ఆ ఇఫ్తో ఉన్న వాక్యంలో 2 భాగాలు ఉంటాయి. ఇఫ్తో ఉన్న క్లాజ్లో, ఇఫ్తో ఉన్న భాగంలో, ఇఫ్తో ఉన్న పార్ట్లో సింపుల్ ప్రెజెంట్ టెన్సే ఉంటుంది. కానీ ఆ ఇండిపెండెంట్ క్లాస్ లేదా దాని పర్యావసానం మిగతా భాగంలో, 2వ భాగంలో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అన్నది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్తో ఈజీగా అర్థమయ్యి. ఒకసారి ఈ వాక్యం చూడండి. ఇఫ్ యూ స్టడీ వెల్. కండిషన్ ఏంటి? నువ్వు గనక ఒకవేళ బాగా చదివితే, ఒకవేళ నువ్వు బాగా చదివితే, చూడండి, ఇఫ్ సింపుల్ ప్రజెంట్ సబ్జెక్ట్ ప్లస్ V1 స్టడీ. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇఫ్ యూ స్టడీ వెల్, ఒకవేళ నువ్వు బాగా చదివితే, ఇఫ్ అంటే ఒకవేళ, ఒకవేళ నువ్వు బాగా చదివితే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్, నీకు మంచి మార్క్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఈ భాగంలో సింపుల్ ఫీచర్ ఉందో లేదో చూద్దాం. సబ్జెక్ట్ షల్ బి V1. ఇఫ్ యూ స్టడీ వెల్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఒకవేళ ఎవరైనా సరే బాగా చదివారు అనుకోండి, 24 hours చదివినారు, 24 hours కాకపోయినా సరే బాగా చదివినారు, కష్టపడి చదివినారు, మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువనా తక్కువనా? ఎక్కడన్నా సరే ఎక్కువనే. కాబట్టి దాన్ని పాసిబుల్ కండిషన్ అన్నారు. మంచి మార్క్స్ వస్తాయి, ఎస్. కండిషన్ ఏంటి? బాగా చదవడం. అందుకే దాన్ని టైప్ 1 కండిషన్ ఉంది. టైప్ 0 కండిషన్లో మీరు గమనించవచ్చు, అది యూనివర్సల్ ట్రూత్. యూనివర్సల్ ట్రూత్ ఎక్కడన్నా మాట్లాడడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడతాం. అందుకే దాని కాన్సిక్వెన్స్లో, రిజల్ట్లో కూడా మనము ఇండిపెండెంట్ క్లాజ్లో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడినాం. ఇక్కడ ఈ భాగంలో అంటే డిపెండెంట్ క్లాజ్లో మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడితే, రిజల్ట్ సెక్షన్ అంటే ఆ నెక్స్ట్ వాక్యంలో మనము సింపుల్ ఫ్యూచర్ అని వాడతాం. నేను క్లాజెస్ గురించి ఎందుకు మాట్లాడట్లేదంటే, జనరల్గా క్లాజెస్ అన్నవి కొంచెం టఫ్, దానికి సపరేట్ వీడియో నేను చేస్తాను, అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి. కాబట్టి నేను భాగము, పార్ట్, రిజల్ట్ సెక్షన్ అన్నట్టు వాడుతున్నాను, సింపుల్ లాంగ్వేజ్లో వాడతాను. నెక్స్ట్ వాక్యం చూడండి. ఇఫ్ యూ ఈట్ జంక్ ఫుడ్ యూ విల్ ఫాల్ ఇల్. రోజు బయట తింటున్నాడు, చిరుతిండ్లు బాగా తింటున్నాడు, ఏమవుతుంది? పాసిబిలిటీ ఏంటి? తప్పకుండా వారికి
99% మందికి డెఫినెట్గా వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది. అలాంటి ఒక వాక్యం చెప్పాలంటే ఏది వాడాలి మనము? టైప్ 1 కండిషన్. ఇఫ్ వి ఈట్ జంక్ ఫుడ్, ఇది చూడండి, ఇఫ్ ఉంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ V1. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది. ఇఫ్ వి ఈట్ జంక్ ఫుడ్ యూ విల్ ఫాల్ ఇల్, ఇక్కడ యూ కాదు, సబ్జెక్ట్ వి, ఎందుకంటే ఇక్కడ వి రాసిన కాబట్టి మన గురించి మాట్లాడు. ఇఫ్ వి ఈట్ జంక్ ఫుడ్ వి విల్ ఫాల్ ఇల్. ఒకవేళ కనుక మనం బయట బాగా జంక్ ఫుడ్ తింటే వి విల్ ఫాల్ ఇల్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ షల్ విల్ ప్లస్ V1. సబ్జెక్ట్ ప్లస్ షల్ విల్ ప్లస్ V1, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. చూడండి, ఇఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ V1, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ షల్ విల్ ప్లస్ V1. ఫాన్, ఫెయిల్, ఫెయిల్, ఫాన్ అండ్ ఫాల్స్. మూడవ, ఇఫ్ ఇట్ రైన్స్ టుమారో ఐ విల్ నాట్ గో టు స్కూల్. బాగా మేఘాలు వేసుకుని ఉన్నాయి ఈరోజు, సాయంత్రం అయింది, రాత్రి అయింది, ఇంకా మేఘాలు అట్లనే ఉన్నాయి, బాగా వర్షం పడుతుంది. ఒక అబ్బాయి అంటున్నాడు, రేపు గనక వర్షం పడితే, ఒకవేళ రేపు వర్షం పడితే నేను రేపు స్కూల్కి వెళ్ళను. పాసిబిలిటీ, వర్షం పడుతుంది బాగా, రేపు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, పాసిబిలిటీ చాలా ఉంది. కాబట్టి ఆ అబ్బాయి నిర్భయంగా చెప్తున్నాడు, డౌట్ లేకుండా చెప్తున్నాడు, రేపు కనుక వర్షం పడితే నేను పోను. కండిషన్ ఏంటి? ఒకవేళ వర్షం పడితే. ద రిజల్ట్ ఏంటి? స్కూల్కి వెళ్ళకపోవడం. ఇక్కడ చూడండి, ఇఫ్ ఇట్ రైన్స్ టుమారో, వన్ పార్ట్, ఐ విల్ నాట్ గో టు స్కూల్. ఇక్కడ చూడండి, ఇస్ దేర్, ఇస్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉందా? సబ్జెక్ట్ ప్లస్ V5. ఎస్, ఇట్స్ దేర్. ఐ విల్ నాట్ గో టు స్కూల్, ఇది నెగటివ్ వర్డ్. ఐ విల్ నాట్ గో టు స్కూల్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉందా? Subject plus shall be plus V1. Yes. If simple present tense, simple future tense. Fourth word. If Ramu informs saying, I will attend the meeting. ఒక మీటింగ్ ఉంది, నాకు తెలియదు ఆ మీటింగ్కి వెళ్ళాలా లేదా, బాస్ ఏమన్నాడు, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద కాల్ అండ్ Ramu is the person whom I trust a lot. So I am telling that if I receive a call from Ramu, ఒకవేళ రాము కనుక నాకు కాల్ చేస్తే అప్పుడు నేను ఖచ్చితంగా వెళ్తాను. ఐ విల్ అటెండ్, నేను ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అవుతా, ఎందుకంటే రాముకి బాగా తెలిసి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏది వాడాలి మనము? టైప్ 1 కండిషనల్ వాడాలి. ఇఫ్ రాము ఇన్ఫార్మ్స్ మీ ఐ విల్ అటెండ్ ద మీటింగ్. చూడండి, ఇఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, రాము ఇన్ఫార్మ్స్, సబ్జెక్ట్ ప్లస్ V5. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉందా? సబ్జెక్ట్ ప్లస్ షల్ విల్ ప్లస్ V1. అటెండ్, అటెండెడ్, అటెండెడ్, అటెండింగ్, అటెండ్స్. కాబట్టి టైప్ 1 కండిషనల్ అన్నది మనకు పాసిబుల్ కండిషనల్, అది జరిగే పాసిబిలిటీ 99 to 100% ఉంటుంది కాబట్టి దాన్ని పాసిబుల్ కండిషనల్ అన్నాం. పాసిబుల్ కండిషనల్లో ఇస్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది, దాని రిజల్ట్లో కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది. కూడా కాదు, ఇస్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటే దాని రిజల్ట్లో మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడి. టైప్ 0లో ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంటే, దాని రిజల్ట్లో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడతాం, ఎందుకంటే అది యూనివర్సల్ ట్రూత్ గురించి సైంటిఫిక్ ఫ్యాక్ట్ వచ్చి మాట్లాడుతున్నాం. టైప్ 1లో మాత్రం కండిషన్లో అంటే ఇస్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం, దాని రిజల్ట్లో కాన్సిక్వెన్స్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడతాం.